అబ్బాయి ఎలా ఉండాలో ఆలోచిస్తూ అమ్మాయిలు పెళ్ళిళ్ళకి లేట్ అవుతుంది. అమ్మాయిలు ఎలా ఉండాలో ఆలోచిస్తూ అబ్బాయిలకి పెళ్లి లేట్ అవుతుంది. జీవితంలో స్థిరపడ్డ అబ్బాయి కోసం చూస్తే ఆ స్థిరపడ్డ అబ్బాయిలు 30 ఏళ్ళు అయిపోతుంది. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అమ్మాయి, ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలన్న అబ్బాయిలకి అమ్మాయిలు 25, 30 ఏళ్ళు అయిపోతుంది. దీంతో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే త్వరగా పెటాకులు అవుతున్నటువంటి కొన్ని, గొడవలు జరుగుతున్నాయి కొన్ని. లేదా ఆహ్, ఏదో ఇప్పుడొస్తున్న అనారోగ్యాల కారణం చెప్పి అట్లాగా ఒంటరిగా అయినటువంటి మహిళల్ని ట్రాప్ చేశాడు ఒకడు. తెలివిగా అలాంటి మహిళలకి అంటే వితంతు అయిన మహిళకి మళ్ళీ పెళ్ళవుతోంది. అది కూడా కోటీశ్వరుడైన వాడు. ఓ బంగారపు వ్యాపారి అంటే ఎవరు వద్దనుకుంటారు. వాడు అందులో చక్కగా అందంగానే ఫోటో పెడతాడు. దాన్ని చూసి ఆ తర్వాత మాట్లాడుకోవడం, చాలా ఆప్యాయంగా మాట్లాడటం, అంతకుముందు కోల్పోయినటువంటిది తానిస్తానన్నటువంటి భరోసా ఇవ్వడం. ఆ తర్వాత మీ జాతకాలు పంపించమంటాం. ఆ ఎలాగ వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నాడు? మ్యాట్రిమోనీ కాలమ్స్‌లో సెలెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడాక 10 మందికి రాళ్ళేస్తాడు. అందులో కనెక్ట్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ జాతకాలు తెప్పించిన తర్వాత మీ జాతకానికి, నా జాతకానికి లింక్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇద్దరం కలిసి ఒక పూజ చేస్తే తగ్గిపోతుంది. వచ్చేయండి అట్లాగే మా వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. మీరు కాస్త నీట్‌గా అలంకరణ చేసుకొని రండి. నగలవి పెట్టుకొని అప్పుడు మా వాళ్ళకి కూడా అట్రాక్టివ్‌గా ఉంటారని చెప్పడం. వీళ్ళు అలాగే పాపం ఒంటరి మహిళలు, వితంతు మహిళలు వెళ్తున్నారు. అంటే పెళ్లి కాక ఆలస్యమైనటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు, పెళ్లి అయ్యి భర్త కోల్పోయినటువంటి వితంతువులు. అలా నగలతో అక్కడికి వెళ్ళడం. వాళ్ళతో స్నానం అని చెప్పేసి చెప్పడం. స్నానం అయిన స్నానం దగ్గర నగలయన్నీ ఒడ్డున పెట్టమంటాం. ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చేటప్పటికి ఈ నగలు తీసుకొని ఉడాయించేస్తున్నాడు. ఇట్లాంటివి చేస్తున్నటువంటి ఒకడిని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఓవరాల్‌గా వీడి మీద 5 కేసులు ఒక్క రాజమండ్రిలోనే ఉన్నాయి. 9 నెలల కాలంలో వీడి మీద రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 5 చీటింగ్ కేసులు నమోదైనట. నిందితుడి నుంచి సుమారు 75 లక్షలు విలువ చేసే 340 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కార్లు, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడి మీద గతంలో పలు జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో, చీటింగ్, మర్డర్, రౌడీ షీట్ తదితర కేసులు ఉన్నాయట. కర్ణాటకలోని చిక్బళ్ళా పరిధిలో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉందట. వీడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీకాంత్ వీడిని పట్టుకుని అరెస్ట్ చేసి చూపించారు. వీడు ఎక్కడోడంటే చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పీనడ్డూరు గ్రామానికి చెందినోడట. పేరు చల్లా నారాయణ ఎలియాస్ నారాయణ కృష్ణ అట. వివిధ పేర్లతో మ్యాట్రిమోనీలో ఈ పనులు చేస్తున్నాడు.